క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ పిల్లలు జాగ్రత్త. ఒక్కసారి సమాజంలో ఉన్నటువంటి పిల్లలను చూడండి. త్రాగుబోతులుగా, తిండిబోతులుగా, రౌడీలుగా, రోడ్ల మీద తిరిగేటువంటి జులాయిలుగా, తల్లిదండ్రులను గౌరవించినటువంటి పిల్లలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి పిల్లలను మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్త. మీ పిల్లలు అలా మారకూడదంటే కనుక చిన్నప్పటి నుండి వారిని దేవుని యందు భయభక్తులుగా పెంచండి, దేవుని వాక్యములో పెంచండి, సంఘ పరిచర్యలో పెంచండి, కుటుంబ బాధ్యతలు పెంచండి. తల్లిదండ్రులు చేసి ఇంకో తప్పేమిటో తెలుసా? వారు చిన్నప్పుడు మాట వినట్లేదని హాస్టల్స్ లో వేసేస్తామంటున్నారు. అలా చేయటం వల్ల కూడా మీకే ప్రమాదం. వారికి అవసరమైనప్పుడు అలా నెల నెల డబ్బులు పంపించి వారికి కుటుంబం పట్ల బాధ్యత లేకుండా, కుటుంబ సంపాదన విషయంలో వారికి ఏ కష్టం తెలియకుండా వారిని పెంచితే కనుక మీరు పడుతున్న కష్టం ఒక దినాన వారికి తెలియదు. వారు చదివి పెద్దవారే ఎదిగిన తర్వాత వారి స్వార్థాన్ని చూసుకుంటారు తప్ప తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలనే ఆలోచన వారికి కలగదు. అందుకని ఈనాడు సమాజంలో ఎన్నో అనాథాశ్రమాలు, తల్లిదండ్రులను రోడ్ల మీద విడిచిపెట్టినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి పనులు చేయొద్దు. మీ కుటుంబ బాధ్యతను నేర్పించండి, కుటుంబ పనులను వారికి అలవాటు చేయండి. అలాగే సంఘములో, సంఘ పరిచర్యలో వారిని అలవాటు చేయండి. దేవుని వాక్యములో వారిని పెంచండి. దేవుని యందు భయభక్తులుగా వారిని పెంచితే కనుక మీ బిడ్డలు తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా మార్చబడతారు. అప్పుడైతే ఆ కుటుంబంలో సంతోషం ఏర్పడుతుందో ఆ కుటుంబాన్ని బట్టి ప్రభు ఇంకెంతగానో మనల్ని బట్టి సంతోషిస్తాయి. ఆమె